బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అడిగిన వివరాలు అన్నింటినీ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఒక ఎంపీ వివరాలు అడిగితే ఇవ్వకపోతే ఎలా ప్రశ్నించింది. ఔటర్ రింగ్ రోడ్డుపై ఐఎన్పి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ కంపెనీకి 30 సంవత్సరాల పాటు యాజమాన్య హక్కులు కల్పిస్తూ కొంతకాలం క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికోసం సదరు కంపెనీ ప్రభుత్వానికి 7,380 కోట్లు చెల్లించింది. కాగా ఈ వ్యాపారంలో భారీగా కుంభకోణం జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఐఎన్పి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ కంపెనీకి కేటాయించిన టెండర్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి గత మే 1న ఆర్టీఐ యాక్ట్ ప్రకారం సమాచారం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. అయితే ప్రభుత్వం ఈ వివరాలు ఇవ్వకపోవడంతో రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు రేవంత్ రెడ్డి అడిగిన వివరాలు ఇవ్వాలని, అన్నింటినీ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను ఆగస్టు 4కి వాయిదా వేసింది. బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అడిగిన వివరాలు అన్నింటినీ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒక ఎంపీ వివరాలు అడిగితే ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించింది. ఔటర్ రింగ్ రోడ్డుపై ఐఎన్పి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ కంపెనీకి 30 సంవత్సరాల పాటు యాజమాన్య హక్కులు కల్పిస్తూ కొంతకాలం క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికోసం సదరు కంపెనీ ప్రభుత్వానికి 7,380 కోట్లు చెల్లించింది. కాగా ఈ వ్యవహారంలో భారీగా కుంభకోణం జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఐఎన్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ కంపెనీకి కేటాయించిన టెండర్ కు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి గత మే 1న ఆర్టీఐ యాక్ట్ ప్రకారం సమాచారం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. అయితే ప్రభుత్వం ఈ వివరాలు ఇవ్వకపోవడంతో రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు రేవంత్ రెడ్డి అడిగిన వివరాలు అన్నింటినీ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను ఆగస్టు 4కి వాయిదా వేసింది. బులెటిన్లో బ్రేకింగ్ చూస్తాం. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అడిగిన వివరాలన్నిటినీ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒక ఎంపీ వివరాలు అడిగితే ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించింది. ఔటర్ రింగ్ రోడ్డుపై ఐఎన్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ కంపెనీకి 30 సంవత్సరాల పాటు యాజమాన్య హక్కులు కల్పిస్తూ కొంతకాలం క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికోసం సదరు కంపెనీ ప్రభుత్వానికి 7,380 కోట్లు చెల్లించింది. కాగా ఈ వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఐఎన్పి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ కంపెనీకి కేటాయించిన టెండర్ కు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి గత మే 1న ఆర్టీఐ యాక్ట్ ప్రకారం సమాచారం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. అయితే ప్రభుత్వం ఈ వివరాలు ఇవ్వకపోవడంతో రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు రేవంత్ రెడ్డి అడిగిన వివరాలు అన్నింటినీ ఇవ్వాలని ఆదేశాలను ఇచ్చింది. తదుపరి విచారణను ఆగస్టు 4కి వాయిదా వేసింది. మరింత సమాచారం ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. వరుణ్, ఓవరాల్ టోల్ గేట్ పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైకోర్టులో ఏదైతే దాఖలు చేశారో దానిపై హైకోర్టు ఈ రోజు తీర్పు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే ఓవరాల్ పై టెండర్ల విషయంపై ప్రభుత్వము అంటే వివరాలు కోరినా కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార చట్టం హక్కు కింద కూడా వివరాలు కోరినా ప్రభుత్వం ఇవ్వకపోవడము, సో ఎందుకు అని చెప్పి కూడా కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పరిస్థితి ఉంది. ఈ రోజు అసలు ఆర్టీఐ ఉన్నదే సమాచారం ఇవ్వడానికి అని చెప్పి కూడా ప్రభుత్వంపై హైకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతిపక్షాలకు వివరాలు ఇవ్వాలని చెప్పి వివరాలు ఇవ్వకపోతే అసెంబ్లీలో వాళ్ళు ఏం మాట్లాడతారని చెప్పి కూడా హైకోర్టు అయితే కామెంట్ చేయడం జరిగింది.
అదేవిధంగా మేము అంటే ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ మాట్లాడుతూ సో మేము సమాచారం ఇచ్చేందుకు ఇప్పుడు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఆయన తెలపడం జరిగింది. 2 వారాల లోపు రేవంత్ రెడ్డి ఏవైతే అడిగాడో సో దీనికి సంబంధించి టోల్ సంబంధించి 2 వారాల లోపు ఇవ్వాలని చెప్పి కూడా హైకోర్టు అయితే ప్రభుత్వానికి అయితే ఆదేశాలు జారీ చేసింది. సో జారీ చేసి తదుపరి విచారణ ఆగస్టు 4కు హైకోర్టు వాయిదా వేసింది. ఓఆర్ టెండర్ మొత్తం మీద దీన్ని చూసుకున్నట్టయితే ఓఆర్ టెండర్లపై సో అవకతవకలు జరిగాయని చెప్పి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గతంలోనే అనేక మార్లు మీడియా సమావేశం పెట్టి సో దాని యొక్క లోగుట్టును కూడా వివరించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దానిపై చాలా సార్లు రాజకీయంగా ఒక యుద్ధమే జరిగింది అధికార పార్టీ ప్రతిపక్షాల మధ్య. సో ఈ నేపథ్యంలోనే ఆయన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కూడా సమాచారం ప్రభుత్వం ఇవ్వడం లేదు అని చెప్పి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు అయితే ఈ రోజు తుది తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా తాను రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ లో ముఖ్యంగా హెచ్ఎండిఏ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ ను ప్రతివాదులుగా చేర్చడం జరిగింది. ఆర్టీఐ కింద అడిగిన సమాచారం ఇచ్చేలా ఆదేశించాలని చెప్పి ఆయన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు అయితే ఖచ్చితంగా ఆయనకు సమాచారం ఇవ్వాలని చెప్పి తెలియజేసింది. అదేవిధంగా ఒక ఎంపీ అడిగితే వివరాలు ఇవ్వకపోవడం ఏంటని చెప్పి కూడా ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కోర్టు. సో 2 వారాల్లో ఖచ్చితంగా ఆయనకి ఇవ్వాలని చెప్పి కూడా ఆర్డర్ అయితే ఇష్యూ చేసింది. తదుపరి విచారణ ఆగస్టు 4కు వాయిదా వేసింది. వరం రైట్, థ్యాంక్ యూ రాజ్.